అగ్గో నా పెళ్ళమేంది పొద్దు పొద్దున్నే తయారై నడికడపల్లా కూర్చున్నది. ఈ పిసది ఏదో ఒకటి ఆలోచించుకుంటా కూర్చుంటది. దీనికి ఏడ పని లేదు. ఎట్లా చూస్తాను చూడు. అత్తా నాగే రవలి ఓ రవలి అగ్గో ఈనచ్చి కూడా ఈనరానట్ట చేస్తుంది. వామ్మో వామ్మో నటనంటే దీని దగ్గరనే నేర్చుకోవాలి. ఈయన పడతలేదు అనే అగో నడుకరపల్ల కూర్చొని ఏం చెప్తానవే? ఏమైంది? ముఖం అంత ఎట్టనో పెట్టినావు. ఏ నన్ను ఒర్రియకు, నా పానం అంత సవసవ అంటాంది. ఏంది పానం అంత సవసవ అంటాందా? ఎందుకే? ఓ నలమొక పొడ సవసవ ఎందుకుంటది? జ్వరం వస్తూ ఉంటది, అందుకే సగం ఎండకు సగం నీడ కూసుంటాను. చలి పెట్టినట్టు అయితాంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మరి చలి పెడితే చెదరు కప్పుకొని ఇంట్లో వండాలా గాని ఈ కడపల్ల కూర్చున్నవేందే? చలి పెడితే చెద్దరు కప్పుకొని ఇంట్లో వండుకుంటానో గాని మన పిల్లానికి జ్వరం వచ్చింది దావకాన తీసుకుపోతాను అంటాను నలమొక పొడ. అగో నాకు జ్వరం వచ్చిందని ఏమన్నా చెప్పినామానే? చలి పెడతాంది ఇంటి ముంగడ కూర్చున్నాను. జ్వరం వచ్చిందని చెప్తే దాకాలో తీసుకోపోతున్నా. బాగా వచ్చిందా జ్వరం? వాట్ ఇస్ దిస్? ఏ జ్వరం లేదేం లేదు. పెయ్యి అంత చల్లగానే ఉండే. అన్ని నచ్చిరని మాటలు ఎందుకు మాట్లాడతావే? ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? నాకు నీ జ్వరం వస్తలేదే, లో జ్వరం వస్తుంది. ఏది తిన్నా నోరంతా చేదనిపిస్తుంది. ఇక బత్తాయికాయల రసం తెస్తావా? తీయవ పుల్ల పుల్లగా ఉంటది. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? అమ్మో లో జ్వరం వస్తుందానే? లో జ్వరం వస్తే నమ్మద్దే, అది టైఫాయిడ్ కింద పడుతుంది. నీకు రక్త పరీక్ష చేస్తాపా. ఏంది రక్త పరీక్ష చేయిస్తావా? ఏమద్దే, ఒక గోళీ వేసుకొని ఇంత బత్తాయి రసం తాగితే సరిపోతది. ఏంది బత్తాయి రసం తాగితే లో జ్వరం పోతుంది అనే? అట్లా కాదే, ఇప్పుడు నువ్వు రక్త పరీక్ష చేయించినావు అనుకో, సూది నిండా రక్తాన్ని ఇస్తాడు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మళ్ళా జమ కావాలంటే 4 రోజులు తినాలి. ఓ పిస్తదానా, నువ్వు సూది నిండా రక్తం చూసుకుంటావు గాని నీ పానం చూసుకుంటలేవే. ఆ రక్త పరీక్ష చేయించిందనుకో నీకేమేమి జ్వరం ఉన్నదో అలా తెలుస్తుంది. ఇప్పుడు టెస్ట్ చేయించుకోండి, పరీక్షలు చేయించుకోండి, ఏ గోళాన్ని ఏం మింగుతావు చెప్పు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నాకు ఇట్లా జ్వరం వస్తుంది పోతుంది. నేను ఎప్పుడు రక్త పరీక్ష చేయించుకోలే. నువ్వు ఇప్పుడు గోళీ ఉన్న బత్తాయి రసం తెస్తావు అదే చెప్పు. అద్దె బుజ్జి, ఇప్పుడు గోలేసుకున్నాం అనుకో ఇప్పటి మందమే తక్కువ అవుతుంది. రక్త పరీక్ష చేయించుకుంటూ పా. అగో నాకు జ్వరం వస్తుందంటే ఊకే ఒర్రిస్తానేమైంది? పోయి ఒక గోళీ ఉన్న బత్తాయి రసం తెపో. ఇగో మిగతానికి వచ్చినాక నన్ను ఎగిరిచ్చినామనుకో నెత్తి వినికెళ్ళి చంపితే ఉన్నెంటకలన్నీ రాలాలే. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. నా మాట ఇంటలేవు కదా? ఆ గోలును బచ్చగా చూసేదాగు. సరే నేను పోతా. పానం అంతా సవసవ అంటుంది, చలి పెడుతుంది. అల్లం ఎల్లిగడ్డే 100కు 3 కిలోలు. మీ ఊరికొచ్చినా, మీ వాడకొచ్చినా, మీ ఇంటికొచ్చినా ఓ అవ్వా తీసుకుంటావా? అయ్యో అద్దా అల్లం ఎల్లిగడ్డే మీ ఇంటికి వచ్చిన ఓ బాబు మటన్ కూర అంటారా అదే? కొత్త అల్లం ఎల్లిగడ్డ నూరుకొని వేసుకోర్రే, కమ్మగుంటది. అల్లం ఎల్లిగడ్డ నీ అవ్వ ఇవాళ ఎవరు కొమటట్లేరుగా, ఎవరు పిలుతలేరు. అల్లం ఎల్లిగడ్డే ఇవాళ అల్లం ఎల్లిగడ్డ అమ్మపోతే నా పిల్లం ఇంటికి రానియదు. ఇవాళ ఎట్టి పరిస్థితులు అలా అల్లం వెళ్ళిపోయి అమ్మే ఇంటికోవాలి. అల్లం ఎల్లిగడ్డే 100కు 3 కిలోలు. మీ ఇంటికి వచ్చిన, మీ వాడకొచ్చినా పోతే దొరకది అల్లం ఎల్లిగడ్డే. నీ అబ్బా ఇలా పొద్దున తీరుకుని ఎవరు చెప్తలేరుగా. అల్లం ఎల్లిగడ్డే మీరు కర్మారు పోతే అటు 30 ఇటు 30 బస్కిరాయి. మీ ఇంటి ముందుకి వచ్చిన అల్లం ఎల్లిగడ్డే 100కు 3 కిలోలు. మీ ఇంటి ముందుకు వచ్చిన, మీ గేటు ముందుకు వచ్చిన పోతే దొరక అల్లం ఎల్లిగడ్డే 100కు 3 కిలోలు. అన్న తీసుకుంటావా? తీసుకుంటానే 100కు 5 కిలోలు. ఇక నువ్వు కొనటట్టే ఉన్నది. అల్లం ఎల్లిగడ్డే హలో ఏమారా నరసింహులు,
చింతకెందుకు రారా 2 నిమిషాలలో కలుద్దాం అన్నావు ఏమా ఇంకా అత్తలేవు శంకర్ గారు ఎటో పోతుండగా ఓ శంకరి ఎటు పోతున్నారు ఎటో దిక్కు పోతారా నీకేమైతాన్ని మంచిగా ఇంట్లో చేసి పెట్టేటోళ్ళు ఉన్నారు కడుపు నిండా తింటాను నువ్వు గంట మీద కూర్చుంటాను ఏదో తేడాగా ఉందేంటి? నీకేమన్నా రందా రవుతా అయితే కానీ షార్ట్ మీద లుంగి కట్టినావు లుంగి మీద టీ షర్ట్ వేసినావు టీ షర్ట్ మీద తువ్వాలేసినావు అయినా ఎంగైతేనే వారా రాను కొడుకు పెళ్లి కాదురా పుట్టినాక వేరుగా రారా అట్లనే ఉంటారా పొలాన్లు అయితే గాని నువ్వేటో పోతున్నట్టున్నావు ఏం లేదురా మీ చెల్లకు లో జ్వరం కొడుతుందట గోలును బత్తాయి రసం తెమ్మన్నది నేను దాకాన పోదామంటే గోలేసుకొని బత్తాయి రసం తాగితే తక్కువ అవుతుంది అంటాను ఏమన్నా బత్తాయి రసం గోలేసుకుంటే జ్వరం తక్కువ అవుతుందారా పోవాలి ఏమైందని చెకప్లు చేసుకుంటే అర్థమవుతుంది అది ఒక్కటే పట్టు నా గోలును బత్తాయి రసం అన్నది ఇక మెడికల్ షాప్ కాడికి పోతా ఆయన అన్నం తింటాడట ఇటు మొక్కన కరీంనగర్ మొక్కన పోతానన్నాడు శేఖర్ గాడు పోతా అంటే ఫోన్ చేసిన బత్తాయి జ్యూస్ 2 దేరా అని బత్తాయి రసం తాగితే తక్కువ అవుతుందిరా శంకరి ఓ సూదేయించుకురాపోయినావు మరి అది నా మాట ఏంటదిరా అది నా మాట విన్నాక నేను ఇట్లుంటానా నేనే దాని మాట వినాలే దాన్ని ఇష్టం ఉన్నట్టు చేసుకుంటది చేసుకొని నేనేం చెప్తా అయితే కానీ ఎందుకో వెళ్తిరా ఏం పని ఏం లేదురా మా ఇంటికాడ మేకనికి వచ్చినాం మస్తు మటన్ మిగిలింది ఓ అరకిలంతా తినిపోతురా అబ్బో తిరుపతిగా లంగ బామ్మార్చి నువ్వు నాతోటి కారడ్డా మాడతాను వారా నేను కౌసాంటి ఇష్టపడతానని మేకను కోసిన మటన్ తినిపోతుందా అంటాను కదా అయినా పండగ లేదు పబ్బం లేదు ఏం లేదు మీ ఇంట్లో ఫంక్షన్లు కూడా లేవు నువ్వు మేకను ఎట్లా కొడతావురా అరే నువ్వు నాతోటి కారడ్డం మాటలు ఆడకురా నువ్వు మంచిగా ఉండదు తిరుపతిగా నేను చెప్తానా కళ్ళకిదికే చూస్తామేంద్రా నిజంగానే కోసిన వారా మేక చెప్పురా ఏదో బావో కదా నీకు మర్యాద కొద్ది ఇంటికి రారా కూర పెడతా అంటే నువ్వేంద్రా మీద ప్లేస్ మాట్లాడుతున్నావు తినకు నేనే 2 రోజులు కోలించుకొని మళ్ళీ తింటా నువ్వు మేకను కోసినావంటే నాకు డౌట్ వస్తుందిరా మరి కోసినావు కదా మరి నిన్ననే విలువచ్చు కారా ఇయ్యాల తినిపోతుందా అంటావు అసలు మేకెందుకు కోసినావు చెప్పురా ఖైదోడా చెప్పు ఏం లేదురా శంకరి మేనమా ఉన్నోళ్ళు మేకను పోయన్నాడే కదరా గందుకే కోసినాం అరే తిరుపతిగా నిన్ను దేని పెట్టి కొట్టాలరా ఈ నాగళ్ళు ఎత్తే మీద ఎత్తేస్తున్నా నాకు లేవదురా ఇంటిపది కదా ఆయన నీకు మేనమామ ఎక్కడున్నారా ఓరి శంకరి నీకు తెలివి ఉంది అనుకున్నారా ఇన్ని రోజులు కానీ ఇది అతి తెలివి అని ఇప్పుడే అర్థమైంది నేను నాకు మేనమా ఉన్నాడని ఎప్పుడు చెప్పిండ్రా నా భార్యకు మేనమా ఉన్నాడు నా భార్య చెప్తే కొయ్యమంటే ఒక మేకను కోసిన అని చెప్పిన అబ్బా ఇదేమి చిత్రంరా నీకు తినబుద్ధాయి మా అక్కతోటి కోపించినవా లేకపోతే ఇది నిజమా వద్దమా మా అక్కని అడిగితే నిజమా వద్దం మొత్తం చెప్తుంది అయితే కానీ ఈ మేనమా ఉన్నోళ్ళు మేకను కోసుడైందిరా అబ్బా తిరుపతిగా పుష్కన నాకు ఇట్లా మేనమా ఉన్నాడు అనుకో నాకు 10,000 పిడివాడు లేందేనాయమైంది మేనమా ఉన్నోళ్ళకు కీడొచ్చిందట్రా అందుకే వాళ్ళకి బొక్కి కోస్తే కీడు వెళ్ళిపోతుంది అని ఊళ్ళో అందరూ కోసుకుంటారు నీకు తెలియదా ఇంకా అంటే మేనమామల కీడంటే వాళ్ళకి మొక్కి మేకను కొస్తే కీడు పోతుందారా ఆహా అదే మరదల్లా గాజులు కుడుకలు చక్కెర పెట్టుకున్నారు అన్నదమ్ములు ఉన్నోళ్ళు ఇవన్నీ ఆహా సేమ్ కూడా ఇట్లా మేనమామలకు వచ్చింది అన్నట్టు అయితమే కానీ నాకు ఇప్పుడు మంచి ఛాన్స్ వచ్చిందిరా మీ చెల్లె ఇన్ని రోజులు పైసలు దాచుకున్నది దాంతో ఎట్లా తీయనంటే అట్లా తీపిస్తా దానికి మేనమా ఉన్నారా మీ చెల్లకు 10,000 బొక్క వీడు ఆగడు. ఇక మేనమా అన్నావు అనుకో అది కొయ్యక తప్పది అరే నేను చెప్తే నేను నిందాం అనుకుంటదిరా నువ్వు వచ్చి చెప్పు మీ చెల్లకు అర్థమైతుందా నేనేమన్నా అబద్ధం చెప్తున్నానారా ఊళ్ళో జరిగేదే చెప్తా బుజ్జి మేనమావులు ఉన్నోళ్ళు మేకను కోసుకుంటుర్రు అని కోసుకుంటే వాళ్ళ మామకే మంచిది లేకపోతే వాళ్ళకే నష్టం అయితే గాని చెల్ల గోలు తీసుకపోతా అంటే కాదురా నువ్వు ఆయన అన్నం తిన్నాక ఫోన్ చేస్తా అన్నారా వచ్చినాక మా పోతా గాని ఈడు ఉంటే నీకేమన్నా ప్రాబ్లం ఆరా నాకేం ప్రాబ్లం రా మరి పొమ్మన్నట్టే మాట్లాడుతున్నావేంద్ర కైరోడా మీకు అర్థం కాకపోయినా పోతా ఆగరాదు నువ్వే పిలుస్తావు నువ్వే మాట్లాడుతావు నువ్వే చేస్తావు కానీ పిలితే పిలిచినావు కానీ మంచి ముచ్చట చెప్పినవురా మీ చెల్లకు 10,000 బొక్క నువ్వు ఇట్లా కూడా చెప్పు రేపే ఆఖరి డేట్ చెల్లే కోతేనే మంచిదాను ఏమంటావురా అర్థమవుతుందా అయితే కానీ అల్లమిల్లిపాయ రవి గారు ఎటు పోయినరా వాంది ఏమున్నదిరా పొద్దుగాలు ఎత్తే బండి తిరుగుడు బతుకంది
ఆడు అవి వేనప్పుడు నవ్వుతాడు, అవి ఓకపోయింది అనుకో ఎవో కొంపలు ముంచినట్టు చేస్తారా తిరుపతి. అబ్బబ్బా అవి అమ్ముడు వేనా పోకపోయినా ఒక తీరే ఉండాలిరా, అర్థమైతుందా? గిట్ల గిట్లు ఊపుతావు అర్థమైందారా? అర్థమైందారా? అర్థమైంది అరే కానీ ఓసారి అమ్ముడు పోతే ఓసారి పోవు, లేకపోతే సీరియల్ గా పోతాయి. దానికి వచ్చి అన్న పోతలేవన్నా అని ఆతోటి అంటాడట, ఈతోటి అంటాడట. అది ఏ మనిషి ఏమో. నేను అన్న మరి ఈ బేరం ఎందుకు చేసుడు, మరి ఏదన్నా జాబ్ చేయాలంటే జాబ్ చేస్తే పొద్దున ఆఫీసులో పోవాలి, సాయంత్రం మళ్ళీ 5ంటికి రావాలన్న. అదే అల్లం వెళ్ళిపోయి అమ్మినాం అనుకో పొద్దున రాక ఊరంతా తిరగచ్చు, మంచిగా ఉంటది అన్న. అదే ఆఫీస్కి పోతే కట్టేసినట్టుంటది అని నాతో అన్నాడు. సరేది అన్న, మరి రారా నాతో అన్న పొలం పనుల కంటే కూడా అని పోయాకది అని బండి ఉండాలి వినవా, సాయంత్రం అయితే 90 కోటర్ ఉండాలి, మంచిగా నీసు ఉండాలి. ఎందుకంటే ఆయనకి పానం అంగది ఏదో ఒకటి. మరి ఎంత మిగులుతాయి రా అని కూడా అన్న. రోజు 1000 రూపాయలు మిగులుతాయి, అట్లా మిగులుతాయారా తిరుపతి? ఏమో గంత మిగులుతాయా? మిగిలింత తిరుగుతాడారా? పెట్రోల్ ఖర్చు పెట్టుబడి పెట్టింది వెళ్ళొద్దా? ఏమో 700 పడతాయి కావచ్చు, 500 నుంచి. నువ్వు నిద్ర మొక్కపోవడమే ఉన్నట్టున్నావు రావు, మొహం పగిలిపోద్ది. ఏం చేయాలి నేను ఇవాళ అక్కడే తినచ్చిన చెట్టు కింద ఆ నర్సింగ్ గారు ఫోన్ చేస్తే వచ్చినా, లేకపోతే పండుకునేటోడిని. ఎందుకు తాగదా? ఏం వాడు అత్త చెప్తా అన్నాడు, 2 నిమిషాల లీడ్ ఉండు అన్నది వరకు రాలి. మరి నన్ను తీసుకుపోతారా? ఊరాంగా నేను ఎందుకు అత్త? అబ్బో అద్దంటారు కానీ నాకు మళ్ళీ పెట్టి పెడతారు. మీరు తాగేది 2 వంతులు, నేను తాగేది 1 వంతు. ఇప్పుడు ఎవడు పెరిగినా గానీ దాని లెక్క ఉన్నదేనే. గట్ల కాదు కానీ మొన్న నాకు చెప్పిండు అల్లం వెళ్ళిపోయి రవి గారు. ఏమన్నాడు? అన్న నీకు దావత్ ఇస్తా, ఇలా ఖచ్చితంగా నువ్వు ఉండే అన్నాడు. అంటే ఈ టైం అయిపోయింది కదా, అత్తడు కావచ్చు, చూద్దాం. 12:30 అవుతుంది. అమ్మనే అంటాడో అమ్మలేదు అంటాడు, ఆ లంగా అని ముచ్చట ఏది నమ్మరాదు. వాడు ఎంత లంగా తెలుసా, మొన్న ఒక్కనాడు 2 బీర్లు పట్టుకొని ఆయన దగ్గరికి పోతే నేను వన్నది చూసి 2 ఓపెన్ చేసుకొని తాగి. మరి నువ్వేం చేసినావురా? నాకు మస్తు పని, పొలం పని బాగా అయిపోయింది కదా, పోయి జెర్సే ఒరుగుతారా అన్న. బీర్లు తెరంటే తెచ్చి 2 తాగింది ఆడు. అంటే నీకు ఒక్కటి కూడా ఉంచలేదా? వాడు ఏందనుకున్నావు, ఓ అల్లం రవి గారు అంటే అట్టుడు కాదు. అబ్బా ఆయనకి 100 ఏళ్ళు ఆయుసురా, అత్తాండు. ఓ రవిగా ఇకదా అత్తరనే నవ్వత్తాండి. ఏమంటైందిరా బేరం? ఏం బేరం ఏమో పొద్దుగాల లేచిన ఎవరి ముఖం చూసిందో ఏమో, ఎవరు విలువలే. అల్లం ఎల్లిగడ్డో ఎందుకు అంటే అన్నాడు గాని తక్కువ రేటు అనుకుంటా అత్తనా. ఎవరు విసినోళ్ళు లేరు, ఎవరు చేసిన లేరు. అంటే బోన్ కూడా కాలేదారా? ఒక్క రూపాయి అన్న కాలేదే. అంటే పెట్రోల్ దండగానే. పెట్రోల్ దండగా పొద్దుగాల లేచి ఎవరి ముఖం చూసిందేమో. అవురా తిరుపతి, నేను మాటలు నమ్మద్దంటవా? అమ్ముడు ఏందంటవా? అయితమే గాని అబద్ధం అనకు, నీ జేబు చూసరా. ఓరు వారి 1 కిలో కూడా అమ్ముడు పోలేదారా? ఏ పొద్దుగాల సన్న తిరిగిండు, ఇప్పటికి అమ్ముడు మాటలన్నీ అంటే కావాలని చెప్తానంట వారా? చెప్పురా. అవ్వతోడే శంకర్ అన్న 1 కిలోన్న అమ్ముడు పోలే, లీటర్న్నర పెట్రోల్ కూడా దండగా అయిపోయింది. పొద్దుగాల లేచి ఎవరి ముఖం చూసిందేమో. నేనేమన్నా అమ్ముకుంటా అంటే దాచుకుంటే మీకేమన్నా గుంజుకుంటారా అని ఒక గమ్మతి మాట్లాడతారు. మేమెందుకు గుంజుకుంటావు, మాకేం అవసరం రా. నువ్వు దావత్ ఇస్తా అన్నావు కదా, అందుకే మరి ఏ పాట అమ్ముడు పోయినాయి అని అడుగుతానా. ఏమంటావురా? అంతే అంతే అన్న నీకు కావాల్సిన దావతే గానే 2000 అప్పి ఇయ్యాలి, కాకపోతే రేపు అమ్ముడు పోతే అల్లం వెళ్ళిగడ్డ. రేపు అమ్ముడు పోయినాక నీ పైసలు ఇస్తేనే పోయి తాగుదాంపా. ఇది మంచిగానే ఉన్నది. ఆ పైసలు ఉన్నాక నేను తాగనారా? నిన్ను నేనెందుకు అడుగుతా? అయినా నేనే అప్పియాలే, నీ దగ్గరనే తాగన్నా నేను. వామ్మో ఓసారి ఏమైంది గుర్తున్నదా? 1.5 సంవత్సరాల కింద మళ్ళీ ఎట్లా అడగబుద్ధి అవుతుందిరా. తమ్మును అని ఊకుంటాను కానీ అరే నిన్ను దగ్గరికే రానిచ్చలేదు. మొన్న గిట్లా అన్నాడు, ఆ పోయిన సంవత్సరం ఇత్త అన్నాడు, 1200 బొక్క పెట్టిండు. మళ్ళీ ఈ మాట నేను నమ్మిందనుకో, ఆ పైసలు చెర్లేసినట్టే. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. మళ్ళీ ఇవాళ ఇస్తాననుకో, ఏమైందిరా బేరం అంటే, అవ్వతోడన్నా నా ఇవానంగా అన్నా అమ్ముడు పోలేదన్నా, అసలు కరీంనగర్ పోయి తెచ్చుకుంటారన్నా అని ఏదో ఒకటి సాగు చెప్తాడు. ఆయన అల్లం వెళ్ళిపోయి అమ్మన్నంటే గట్ల అమ్మద్దురా, నీకు తెలివి లేదు మన్ను లేదు, నా దగ్గరకు రా, నీకు ట్రైనింగ్ ఇస్తా. ఏమంటావురా తిరుపతి? ఆయన నేను బేరం చేయాలి గాని బేరం కంటే ఎక్కువ మాట్లాడతారా? మన మాటలతోటే ఇంకో ఉరికచ్చి తీసుకోవాలి. అబ్బా ఈయన మాటలే గమ్మతున్నాయని అట్లా చేసుకోవాలి గాని పిస ఇంకో అంటే అయిపోయిందారా? అమ్మే తీరు ఉంటది, అమ్మే పద్ధతి ఉంటది, రియాక్షన్ చూడాలి. అట్లా ఉంటారు.
ఏదో అవసరం ఉంటే తీసుకుంటారు అన్నట్టు కాదు. మన మాటతోటే మన బేరం నడుతుంది. అర్థమైతుందా? పిస పిస పోయి ఇప్పుడు కథం లీటర్ పెట్రోల్ నారా, లీటర్న్నర పెట్రోల్ అంటే ఎంతరా? 150 రూపాయలు. నువ్వు అమ్మినావేమన్నా? నీకు వచ్చేది ఏం లాభం? అది అమ్మే తెలుగు నేర్చుకోవాలి. విన్నవా? నేను పోయినా మా బావ బొమ్మన్నది, నా పిల్లం బొమ్మన్నది, పోయి వచ్చిందే అమ్ముడు పోలేదంటే అయిపోయిందారా? ఏమన్నా అమ్ముతావు పోయి? అల్లం ఎల్లిగడ్డ 3 కిలోలే, 3 కిలోలే. తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. అగ్గువా అగ్గువా. కప్పనూరు వేసుకుంటేనే పోతా. అది అమ్మేటప్పుడు మంచిగా మంచిగా అమ్మాలిరా. అల్లం ఎల్లిగడ్డ కాదు, అల్లం ఎల్లిగడ్డ కాదు. ఇప్పుడు చూడు. అల్లం ఎల్లిగడ్డ అక్క, పెద్దబాబు, అమ్మ, చెల్లె ఉన్నాయారా? అల్లం ఎల్లిగడ్డ కావన్నా? ఫ్రెష్రా తీసుకోర్రా. బాపు, అమ్మ, అక్క అంటే కొంటారు. అల్లం ఎల్లిగడ్డే అని నువ్వు అనగానే కొంటారు అనుకుంటాను వారా? మరి మన మాట బట్టి మన బేరం నడుతుందిరా. చూడంగానే పెద్ద మనిషి కనబడ్డాడు అనుకో, ఓ తాత అల్లం వెల్లిపాయ ఉన్నదా? కొద్దిలు ఉన్నది అనుకో, ఓ బాబు, ఓ అక్క, ఓ అమ్మ, ఓ చెల్లె అట్లా మాట్లాడాలి. అడిగి తీసుకోవాలి. గాని అంత పిస పిస వదులుతే కొంటారా? ఎట్లమ్మన్నో నేను చెప్తా. నేను చెప్పినట్టు వింటావా? అన్న ఇప్పుడు నువ్వు చెప్పిన పద్ధతి నాకు నచ్చింది, కొంచెం రాదే. అరే ఎట్లమ్మన్నో చెప్తాను. అల్లం ఎల్లిగడ్డే 100 రూపాయలకు 3 కిలోలు మాత్రమే. బండి పోతే దొరకదు. పేనంక బాధపడద్దు, పేనంక బాధపడద్దు. కరీంనగర్ పోయి తెచ్చుకుంటే 60-70 రూపాయలు ఆటో ఖర్చు అవుతుంది. ఆ బండి మీ ఇంటి ముంగడికి వచ్చింది. మటన్ల కొత్త అల్లం వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది. నొరుళ్ళు ఉరుళ్ళు ఉంటాయి. తీసుకోవాలి. అమ్మ, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు పోతానా? అయ్యో రావాలి. అల్లం వెళ్ళిపాయే మొగ్గే జోక్తాం. రావాలి. తక్కువ పైసలు ఎక్కువ మాలు, తక్కువ పైసలు ఎక్కువ మాలు అని గిట్లా అమ్ముకోవాలిరా. అర్థమైతుందా? అబ్బబ్బబ్బా శంకర్ అన్న, ఏం చెప్పినవే? నీ లెక్క చెప్పినా అనుకో, నా మాను రోజు కింటల అమ్ముడు పోతుంది. అయితే కానీ శంకర్ అన్న, ఇంత మంచి చెప్పినావు కదా, రేపు నువ్వు నాతో రాయే, పిచ్చి పైసలు సంపాదించచ్చు. నేను బేరం చేద్దామనే నాకు బాగుండేరా. ఇక నా పొలం పనులు చేసే వరకే ఆడికే సరిపోతుంది. మళ్ళీ బేరం చేయాలి. అయితే గాని ఇయ్యల్లా కాకుండా ఇంకా 2 రోజులకైనా దావత్ ఇస్తావారా? అన్న రేపు ఇప్పుడు అమ్ముడు పోతుంది కానీ కంపల్సరీ తీసుకొచ్చి ఇస్తానే, తాగుదాం. సరే సరే. అరే తిరుపతి, మీ చెల్లెకచ్చి మేనమా ఉన్నోళ్ళు మేకను కోయాలి. చెల్లె రేపు లాస్ట్ డేట్ అని చెప్పరా? సరేనా? సరే సరే శంకర్ అన్న, నేను పోతున్నానే. సరే. అబ్బా మా శంకర్ అన్న ఏం చెప్పిండు? మా శంకర్ అన్న చెప్పినట్టు అమ్మిన అనుకో, ఒక్క అల్లం ఎల్లిగడ్డ ఉంటది. అల్లం ఎల్లిగడ్డే, అల్లం ఎల్లిగడ్డే. ఓ అక్క తీసుకుంటావా? అల్లం ఎల్లిగడ్డే, అల్లం ఎల్లిగడ్డే. అన్న అల్లగడ్డ ఎత్తిస్తానవే? 100కు 3 కిలోలే. ఏంది 100కు 3 కిలోలా? కరిమారు పోతే 6 కిలోలు ఇస్తారు. ఏంది 6 కిలోలు అంటే అల్లం పొట్టు ఎల్లిపాయ కొట్టిస్తారా? గట్ల మాట్లాడతానేమయ్యా? అల్లం వెళ్ళిపోయినా ఇస్తారు. అవునే అన్న, నువ్వు కొనుకొచ్చినావా ఎత్తుకొచ్చినావా? అడగడానికి కొంచెం పద్ధతి ఉండాలి. ఏం మాట్లాడుతున్నావే? నువ్వు 100కు 3 కిలోలు అన్నావు, నేను 6 కిలోలు అన్నా. నీకు పడితే లేకపోతే లేదు. గింత కౌపానికి వస్తానవేందే? అవునే అన్న, నేను చూస్తే నాకు ఎందుకో డౌట్ వస్తుంది. ఇంతకు మీరు కూరల అల్లం వెల్లిగడ్డ వేసుకుంటారానే? లేదే, మేము కూరలా బంగారం వేసుకుంటావు. నీకు ఇంత పెట్టుకుంటావా? ఎవరన్నా ఎంత బంగారం ఉన్న కూరలు వేసుకుంటారా అనే? నువ్వు బాగా వెటకారంగా మాట్లాడుతున్నావు. అమ్మటోడే గంత కోపానికి వస్తే కొనటోడు ఎంత కోపానికి రావాలి? ఓ అన్న, నువ్వు గట్లా మాట్లాడకే. అసలు నువ్వు కొంటావా లేదా అది చెప్పు. గిట్ల అన్నావు మంచిగా తమ్ముడు. 100కు 5 కిలోలు. ఓ అన్న, నువ్వన్న మాటద్దు, నీ అన్న మాటద్దు. 100కు 4 కిలోలు ఇస్తా, తీసుకో. లేదు తమ్ముడు, 100కు 5 కిలోలు ఇస్తే తీసుకుంటా, లేకపోతే లేదు. ఓ అన్న, ఇక నీకు నాకు కలిసినట్లేదు. ఇక నేను పోతున్నా. అల్లం ఎల్లిగడ్డ కరిమారు పోతా తెచ్చుకుంటా. ఈ నల్ల మొక్కపోని ఒక గోలు ఇంత బత్తాయి చూసేయమంటే అటే వేయను, ఇంకా అత్తలేడు చూడు. ఈయన వచ్చే లోపు నా జ్వరం కూడా తగ్గింది. ఏ మనిషో ఏమో, ఇంత ఉడుకుడుకు బువ్వ పెట్టుకొని ఎల్లిపాయ కారం వేసుకొని తింటే ఇక ఊరంతా చేసేది ఉన్నది. ఎప్పుడు వస్తుడే ఈ మనిషి. అగ్గో ఏందే జ్వరం వచ్చిందన్నావు? బియ్యం పెట్టుకుంటాను, బియ్యం జరుగుతాను ఏంది? అప్పుడు పోయినా ఇప్పుడు వచ్చినావు.
ఆడ మెడికల్ షాప్ ఉండదు దానే. మెడికల్ షాప్ అయిన దగ్గర పోతే బంద్ చేసి ఉన్నది. అన్నం తినత్తా అన్నాడు. రాంగా తిరుపతి గాడు వాళ్ళందరు కలిస్తే ముచ్చట పెట్టుకుంటున్నా. ఇంకో గోల వేసుకుంటావా? ఇప్పుడు ఎందుకు ఇక జ్వరం తగ్గినాక? మొత్తానికి తక్కువైందానే? మా తక్కువైంది తీగ. ఆకలి అవుతుందా? ఆకలి కాదా? ఆకలి అవుతుందంటే లో జ్వరం అయినట్టేనే. నాకు అర్థమైంది. ఏమన్నా కూర అనుకొని తింటావా లేకపోతే ఏం వేసుకుంటావు మరి? ఎల్లిపాయ మీరు వేసుకొని తిందాం అనుకుంటానా. అబ్బో ఎల్లిపాయ కారం తింటే మంట మంట మండదానే అంత కడుపు. జ్వరం వచ్చినప్పుడు దాంతో తింటారు. ఆహా నీ నోరు చేసేది ఉన్నది కదా దాంతో తింటావా? ఉమ్, అయితే నీ బియ్యంలో మెరుగలు బాగున్నట్టున్నాయి కదా, అందుకే ఏరుతానా. అట్లా పెట్టి తింటే ఏమైతుంది? ఓ నల్లమొక పొడా మెరుగలతో తినమంటాను. నేను ఎట్లా కనబడతానా నీకు? నువ్వు మనిషి లెక్కనే కనబడతానవే, నేనెట్లా కనబడతానా? అట్నే కనబడతాను చెప్పు. అయ్యో మనిషి అంటే నీ నోటి ముత్యాలు ఏమన్నా రాలిపోతాయానే? అబ్బా అమ్మ బొమ్మ కొద్దిగా జ్వరం తక్కువ కాగానే చూడు ముఖం అంతా ఎట్లుప్పిందో. తొందరగా తెచ్చినావు కదా టాబ్లెట్లు, బత్తాయి చూసు. ఇంకో బుజ్జి నీ మీద ప్రేమ లేదే నువ్వు గోళీ తెమ్మంటే రక్త పరీక్ష చేపిస్తా అన్న, మళ్ళా నన్ను కంటు చేస్తావేందే? ఇంతసేపా బయటికి పోతే? అరే పేనకాడు ఉండద్దా? ఏమన్నా నేను కరీంనగర్ పోయినా మన ఊళ్ళోనేనే మెడికల్ షాపు. ఎక్కడ ఉన్నాడో ఎక్కడ పోయిండో నేను గోంగనే ఫోన్ చేస్తే అన్నం తింటాను ఆగు శంకర్ వస్తాను అన్నాడు. వచ్చేసరికి ఇంత లేట్ అయింది. నేనేం చేయాలి చెప్పు? అయితేమే గాని మీకు మేనమా ఉన్నాడు గానే? ఉన్నాడు. ఉంటేంది? అగ ఉంటేందంట. మీ మేనమామ అంటే నీకు ఇష్టమే కదా? మేనమామ ఇష్టం ఉండేంది? నిన్ను చిన్నప్పటి సంది పెంచలేదా? మా పెంచిండు. ఇంకో మేనమామలు ఉన్నోళ్ళు మేకను పోయన్నట, లేకపోతే మేనమామకు కీడట. ఏంది కీడా? ఇది ఎప్పుడు నేను వినలే. అయ్యో మన ఊళ్ళో 3 రోజుల సంది మేకలు తెగుతూనే ఉన్నాయే. నీ అలా పోతాంటే తిరుపతి గాడు కలిసి అన్నాడు, ఓరి వారి మీరు మేనమామ ఉన్నారంటే నాకు మేనమామ లేడురా అంటే మేనమామ ఉన్నోళ్ళు మేకను పోయన్నట. నాకు అప్పుడు ఐడియా వచ్చింది, అరే మా రవలుకున్నారా మేనమామ అని నేనన్నా. అయ్యో మరి చెల్లకు చెప్పురా జల్లు పోయమని అన్నాడు. ఏంది మేనమామ ఉన్నోళ్ళు మేకను పోతారా? ఓ నల్లమొక పొడా నీకు మేక కూర తొండ్లకు తినబుద్దాయి నువ్వు గీసంటి మాటలు మాట్లాడుతానవా? అరే లేదే నిజంగానే. ఇగో నీ కూర తినబుద్ది అయితే తెచ్చుకో అండి పెడతా, అంతేగాని ఈ మేనమామ మేకను కోసుడు ఇవన్నీ నాకు చెప్తానా? అయ్యో పిసదానా, నాకు తినబుద్ధి అయితే నేను తెచ్చుకుంటా, నువ్వు వండి పెట్టవానే? నేను చెప్పేది నిజమేనే. కాదు అంటే తిరుపతి గారిని పిలిపిస్తా అని అడుగు. ఏది ఆ తిరుపతి అన్న పిలిపి చూస్తా. ఒకవేళ నిజమైతే? నిజం కాకుంటే చెప్తావు నీ సంగతి. ఆగు నీ అవ్వ కట్టుకున్న మోగని నమ్ముతలేవేందే? రింగ్ అయినాక పాట మొత్తం విన్నాక ఇంటాడు. ఇంకో ఇదో పిసరోగం చెవులల్లా చుట్టు పెట్టుకున్నాడు. హలో తిరుపతి ఎడున్నావురా? ఒకసారి మా ఇంటికి రా, మీ చెల్లరమ్మంటాంది. గదేరా మేనమామలు ఉన్నాడు మేకలు పోతా అనలేదా? అది నేను తిందా అనుకుంటాదట్రా. నువ్వురా చూడు అత్తడు. దాని అయినా ఈ మేనమా ఉన్నోళ్ళు మేకను కోసుడేంది? ఆడోళ్ళు ఆడాలంటే గాజులు పెట్టుకుంటారు, అది అయిపోతుంది. ఈ మేనమా ఉన్నోళ్ళు ఇప్పుడే ఇంటానేది. అయ్యో ఇది కొత్తగా వచ్చింది అట్నే పిసదానా, నేను కావన్నాని చెప్తానా? ఇప్పటికి 2-3 రోజులు ఇది మనకు తెలియలే. నేను బయటికి పోయినాక పోతాంటే ఆడేమన్నా చెప్పన్నా, శంకర్ ఎటు పోతాను కదా దారంటే ఏంటిదంటే మటన్ ఉన్న తింటవారు అన్నాడు. అగో ఏమో నువ్వు పిల్లికి పిడిచం ఏమో నువ్వు మటన్ ఉన్న తింటాను ఏంటిదా అని అన్నా. అంటే మేనమామలు ఉన్నోళ్ళు మేకను కోయాలరా అంటే ఆయన నీకు మేనమామలు ఎటు రాగాలంటే మీ అక్కకు ఉన్నారా అని ఆమె కోసిందట. అర్థమైతుందా? మా అర్థమైంది. ఇంకేంది ఇక తిరుపతి గాడు వచ్చి చెప్పంగానే ఉన్న పైసలు ఇక దాచుకున్నావు కదా, నువ్వు మేక కొత్త మీ మామ మంచుకుంటాడు, లేకపోతే ఇక నల్లబొక్క పొడా ఏం మాటలని మంచుకుంటాడు అని. అరే ఆ తిరుపతి గాడు చెప్పిందే చెప్తానే, నేనేమన్నా అట్టిగా చెప్తానా చెప్పు? కొద్దంతి మనం కూడా. అగో తిరుపతి గాడు వస్తాడు దారా. శంకరి అత్తున్నా. ఏంద్రా శంకరి ఇంటివి? అవునే తిరుపతి అన్న, మేనమామున్నోళ్ళు మేకను కొత్తారట, నిజమేనా? నిజమే చెల్లె, ఊళ్ళో మొత్తం అదే నడుతుంది. మొన్నట్రాక వదిన మరదాలు మీరు గాజులు వేసుకున్నారు కదా, అట్లనే ఇప్పుడు మేనమామ కీడొచ్చిందట, మేకను కొత్తపోతుందంట. అరే నేను చెప్తే అసలే నమ్ముతలేదురా, నేను తినన్నానంటన్నట. నువ్వే గారా చెప్పింది నాకు. ఈ తిరుపతి గాడు ఈ విషయం చెప్పేది నాకు తెలియదే. ఇది ఎప్పటి నుంచి నడుతుంది ఇట్లా? నిజమే చెల్లె, 3 రోజులే ఊరంతా కొత్తుర్రు. 7,000కి అమ్మే మేకను 10,000కి అమ్ముతుర్రు. అరే గిట్లున్నాక 7,000 ఏందిరా, 50,000 పెట్టైనా కొంటారు. ఏమంటావే మరి? నేనేమంటా పోయి రేపో మళ్ళీ రేట్లు పెరుగుతాయి. ఎట్లా? ఎందుకు దీ కోసుడు? మీ మేనమా మంచిగానే ఉంటాడు. దియ్యి ఇప్పుడు నేనే తెమ్మంటానా?
సరే పోతా గాని ఇవి ఇయ్యవా పో అంటాను. నీ దగ్గర లేవా? నా దగ్గర ఏడున్నాయి? నీ దగ్గర ఉన్న వాటితో లేవు లేవు. నా మేనమావనా నీ మేనమావనా? ఇన్నవారా ఎట్లా మాట్లాడుతుందో? వాళ్ళ మేనమావనే కదా. ఇప్పుడు నీకు మేనమావ లేడు, అక్కకు మేనమావ ఉన్నాడు. అక్క ఇచ్చిన పైసలు నువ్వు పెట్టినవురా? చెప్పురా తిరుపతి. నిజమే చెల్లే, ఎవరి మేనమామకు వాళ్ళే పైసలు ఇవ్వాలి. మేమిస్తే అట్లా కీడు పోదంటుర్రు. అగో నేను చెప్తే తిన్నావా? మరి నా పైసలతోటి దేవన్నానే. ఓ మనిషి ఏమవుతుంది ఆగే, నేనే ఇత్తతి అన్న. నాకెందుకు ఇది నమ్మబుద్ధి అయితలేదే. మొదట్లో మేము కూడా నమ్మలే చెల్లే. ఊరంతా పోతుర్రు. మా పిల్ల ఇంటికాడ తిట్టింది, ఇక పోయి తెచ్చి కోపించిన. అగో ఇన్నవా? మీ మేనమావ కంటే ఎక్కువ నానే. నేను చిన్నప్పటి దాన్ని సాధించు పెద్ద చేసిండు. ఆయన కోసం ఒక 10,000 ఖర్చు పెట్టామనే ఇల్లు కూడా తీసుకుంటానని చెప్తామనే నలమొక్క దానా. ఏ, నేను ఇయ్యనని అంటానా? మా ఇంత గాని నేను ఇది ఎప్పుడు ఇల్లే అని అంటానా? మేము విన్నావా? మేము ఏళ్ళ నుంచి తినుకుంటానవా? మేము కూడా ఇప్పుడే విన్నాం. ఆడు మొన్న విన్నాడు, నేను ఇయ్యాలి విన్నా. గంతే గంతే. ఏదో తేడాగా ఉందేంటి? అట్లా నాయా అన్న. సరే తి, ఓ మనిషి పోయి తేపో. పోతా గాని ఫోన్ పే కొట్టు. సరే తి. అయ్యి ఒక్క నిమిషం ఆగో. అవునే అన్న, మీరు గొర్రెను కోసిరా మేకను కోసిరా? ఆడు ఏదో కోసిండు, నీకు అవసరమా? ఆడ మేక రేట్లు పెరుగుతాయి అంటే అన్ని సమాధానాలు ఇస్తాను. ఓ కైరోడా, మీరేం కోసిరు చెప్పరాదురా? ఏ మేమైతే మేకనే వచ్చినాం చెల్లే. అంతే అంటావా అన్న? ఇగో నేను పైసలు తర్వాత కొడతా గానీ నీ దగ్గర ఉన్న అడ్వాన్స్ 1000 రూపాయలు ఇప్పుడు కొట్టాలకు. సరే నేను అక్కడ పోయేసరికి ఉన్న పైసలు కొట్టు మరి. సరే కొడతది. మళ్ళీ నువ్వు నమ్మ ఆగు, నీ ముంగట్టే కొడతానా? మళ్ళీ అడ్వాన్స్ కొట్టినాక అద్దుకిద్దాం అనుకో, వాళ్ళు ఇయ్యరు. నేనేం అనది. కొట్టు ఆయన 1000 దగ్గర రూపాయలు. తెచ్చింది కదా. ఆ, అలా నీకు 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిందా? ఒక గంట అయినాక అత్త మంచి పోతు చూసి పెట్టు. అదే నెంబర్కి పంపించిన. సరే సరే చెప్పిన. గంట అయినాక రమ్మన్నాడు. మందత్తందట. అలా చూసుకుని ఏదన్నా ఒకటి తెస్తా. నేను సంగతి బామ్మారి అంత మంచిగా కదా. ఇంట్లో మంచిగా నీ అబ్బా కట్టుకున్న మొగని నమ్మలేదురా నువ్వు చెప్పరాక. ఏంద్రా ఏంద్రా ఇది? తెల్లారు లేచిన సంది పొద్దుకి రాక నువ్వు అన్ని అబద్ధాలే మాట్లాడతావు. నీ మాట ఎప్పుడు నమ్ముతుందిరా? నా అట్లాంటి అన్న చెప్తే నమ్ముతుంది. ఆ అన్న అన్నే, చెల్లె చెల్లె మాదాలు గాని ఇక నీ పని నువ్వు చేసుకోపోరా. అగో నువ్వేటు? అరే నిన్న నీ మంచిలు లాగిపోతేనే ఏం అదుది, పోయి తీసుకురాపో. ఏ గమ్మత్ మాట్లాడతావు. వామ్మో వాయ్యో, నేనమాముంటే మేకను కొయ్యాలని ఎవడో చెప్తే మా ఊరోళ్ళంతా నమ్మి మేకలు కొత్తారు. లాస్ట్ కు తెలిసింది ఏంటంటే అది పిసోడట. అమ్మో మా శంకరన్నకి ఇట్లా పోయేది పోయి చెప్తా. ఓ శంకరన్న, వదినే శంకరన్న. అబ్బా టైం కచ్చిన పిల్లగా ఇలా మేము మేకను కొత్తాను. అప్పటికి భోజనానికి రారి. ఏంది భోజనానిక? ఎందుకు వదినే? మేనమామ ఉంటే మేకను కొత్తారా? అవును, నీకెట్లా తెలుసు పిల్లగా? అయ్యో వదినే, మన ఊళ్ళోకి ఎవడో వచ్చి చెప్తే ఆయన మాటలు నమ్మి అందరు మేకలు కొత్తారు వదినే. తర్వాత తెలిసింది ఏంటంటే ఆడు పిసోడట వదినే. ఏంది నిజమా? నిజం వదినే. ఓ మనిషి ఇక బయటికి రా. ఈ అబ్బా, పోయి మాదే రాయమేక బయటికి రా. బయటికి రా. తిననిత్తలు తాగనిత్తలు. చెప్తున్నా అదెవడో పిసోడాట. ఆ పిసోడ్ మాటలు పట్టుకొని అందరూ ఊళ్ళో మేకలు కొత్తారట. అంటే మేనమాలుంటే మేకలు కోసుడు అనేది అబద్ధం ముచ్చట్నారా? అట్టి ముచ్చట్నే బావా. కావాలని వేసిన అప్పుడు కొట్టున్నాను. నేను ముందే చెప్పిన అడ్వాన్స్ కొట్టినాక మళ్ళీ తిరిగి ఇయ్యరని. ఇద్దరు అరరవిగా ఇయ్యరిగా. 1000 రూపాయలు పోయినట్టేనయ్యా. పాడుగా 1000 పోతే వేనే గాని ఇంకా 9,000 పోలే. రవిగా కరెక్ట్ టైం వచ్చినవురా. గందుకే పాడుగాను. ఎవరు చెప్తే అలా మాటలు నమ్మద్దు, మోసపోవద్దు. అయితేమే గాని ఎట్లా వచ్చినావు గారా? అన్నం తినిపోతుందా? ఏ అన్నం వద్ద ఏవద్దన్నా, నీకు ఈ ముచ్చట ఎక్కువ నచ్చిన నేను పోయి అల్లం వెళ్ళిపోయి అమ్ముకుంటా. నేను పోతున్నా. అందుకే అచ్చి రావణ వాళ్ళ మాటలు నమ్మకంట. సరే నాకు మా అర్థమైంది. ఎవరి మాటలు నమ్మ. ఇంకేంది? పోతే 1000 రూపాయలు పోయినాయి, 9,000 అయితే మిగిలినాయి కదా. నాకు కూడా అప్పటికే డౌట్ వస్తుంది. మేనమావలు ఉంటే మేకను కోసుడేందని. ఆ తిరుపతి గాడి చెప్తే నమ్మిన. మనకు ఇంకా 1000 పోయినాయి. ఆ తిరుపతి గాడి వాళ్ళకైతే 10,000 పోయినాయి. ఆయనకి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతాడో ఏమో. ఆయన 3 రోజులు వాటగా తింటాడు. ఆడు తిండిపోతాడేనే. సరేదా, నేను మేక పోవడాని అన్నం కూడా తినలే. ఎత్తు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సయ్యద్ స్టూడియోస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి.